అంటే అతనికి ఇప్పుడు ప్రూఫ్ తీసుకుంటాం, అడ్డగోలకి తొందరపడి నిర్ణయం తీసుకోము. కొంతమంది రీప్లేస్మెంట్ కూడా అయింది. ఇప్పుడు మీకు ఇచ్చాం, మీరు ఇంకొకరికి అమ్మేసుకున్నారు. ఆ కొనుక్కున్నాడు ఎవడంటే అక్కడ ఉన్నాడు, ఆ కొల్లూరు ప్రాంతంలో నివసించేవాడు. మళ్ళీ ఈడు నిరుపేద, ఇల్లు లేని నిరుపేదనని ఇక్కడికి వచ్చి అంటాడు. అదంతా కూడా చాలా క్షుణ్ణంగా ఒక నోటరీ చేసి చేస్తున్నారు. ఆల్రెడీ ఒకసారి నోటీసులు ఇచ్చాం, 2 సార్లు ఇచ్చాం. చెప్పాను ఇందాక 6,000 చిల్లర మంది అసలు ఓపెనే చేయలేదు తాళాలు. సార్, ఈ జేఎన్జే హౌసింగ్ సొసైటీ ఏమన్నా ప్రోగ్రెస్ ఏమన్నా ఆలోచన చేస్తుందా సార్ గవర్నమెంట్? జర్నలిస్టులది జేఎన్జే ఎస్, దాని గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న నేను కూర్చున్నప్పుడు చర్చించడం జరిగింది. సో ఇది రైట్ ప్లాట్ఫారం కాదు, ఐ విల్ టెల్ యూ. ఎక్కడ మోస్ట్లీ బోత్ కాన్సెప్ట్లోకి వస్తాం. ఇండివిజువల్ వస్తాము, అదే సెక్టార్లో అదే ప్లేస్లో అపార్ట్మెంట్ టైప్లో కూడా వస్తాం. అంటే ఆ అఫోర్డబిలిటీలో మళ్ళీ 2 రకాలు కూడా ఉంటారు కదా. ఒకళ్ళు 25 లక్షలు పెట్టుకోగలుగుతారు, ఒకళ్ళు 15 లక్షలు పెట్టుకోగలుగుతారు. ఇద్దరికి ఉండే ఏర్పాట్లు చేద్దాం అన్నది. ఇది ఇంకా లిక్విడ్ స్టేజ్లో ఉంది. ఇట్ టేక్స్ అనదర్ ఒక 1 మంత్ టైం పట్టుద్ది నాకు. పూర్తిగా ఇచ్చాం. అంటే ఇక్కడ మీరు కూడా మీడియా మిత్రులు సహకరించాల్సింది ఏంటంటే, నేను ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నా, అతను 2,000 స్క్వేర్ ఫీట్లతో ఇల్లు కడుతున్నారు. 2,000 స్క్వేర్ ఫీట్లతో ఇల్లు కడుతున్నంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎట్లా అవుతాడు? అది లాజిక్. సో 400 కంటే లోన్ అనుకున్నామండి. నిజంగా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి 72,000 రూపాయలు ఇచ్చే స్కీము మనం అప్లై చేసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వ పక్షాన. వాళ్ళ మినిమం వాళ్ళు 383 SFT కట్టాలి. అందుకే మినిమం 400 పెట్టాం. మ్యాక్సిమం దీంట్లో ఒక హాఫ్ పెట్టి 600 పెట్టాం. అంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటే ఆ రేంజ్లో ఉండాలి. మనం ఇందిరమ్మ ఇళ్ళు 5 లక్షల రూపాయలు డ్రా చేసి అతను 2,000 4,000 SFTతోనో ఇల్లు కడితే ఎక్కడో పొరపాటు జరుగుతుంది. కాబట్టి అట్లా కుదరదు అనేది చాలా స్పష్టంగా చెప్పాం. మొదట మనం చెప్పనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఒక పైలట్గా మనం ఇచ్చే గ్రామాల్లో ఒక 200-250 హౌజెస్లో అక్కడక్కడ 600 కంటే 600, 650, 700 ఉన్నదాన్ని కూడా ఎగ్జామ్షన్ ఇచ్చాం. సబ్జెక్ట్ టు కండిషన్ వాటి వరకు. అంటే ఈ రిస్ట్రిక్షన్స్ కూడా ఏంటంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి పోవాలనే ఆలోచన తప్ప ఇంకో రిస్ట్రిక్షన్ కానే కాదు. సో కొంచెం అది యాక్టివ్గా లేని మాట వాస్తవం. నౌ విల్ దాన్ని ఆఫ్టర్ ది సమ్మిట్ డెఫినెట్గా దాని మీద ఒక రివ్యూ తీసుకొని సిమెంట్ అండ్ స్టీల్ దానికి సంబంధించింది కూడా కొంత బెనిఫిషరీకి వచ్చే విధంగా ఏర్పాటు చేసే దిశలో చాలా పాజిటివ్ థింక్ చేస్తాను. అంటే ఇక్కడ 2 రకాలు. గౌరవ మాజీ మంత్రి గారు చెప్పేది 2 పాయింట్లు చెప్తున్నాడని నేను అనుకుంటున్నా. మేబీ రాంగ్ రైట్ మీరు చెప్పాలి. ఒకటి, ఆక్షన్లో కొనుక్కునే వాళ్ళకి మళ్ళీ మేము వెనక్కి తీసుకొస్తామనేది ఒకటి. రెండవది, ఇండస్ట్రియల్ జోన్లో ఉన్న వాటిని కన్వర్షన్ చేసే వాటిని వెనక్కి తీసుకొస్తామన్నది ఒకటి. ఈ 2 పాలసీలు అడాప్ట్ చేసింది మాకంటే ముందు మీరు 10 సంవత్సరాలు ఆక్షన్లో పెట్టి ఏదైతే ఇప్పుడు మనం 101 కోటి పైన ప్రాంతం ఏంటది అన్నాడు నియోపోలిస్. మీరు మంత్రిగా ఉన్నప్పుడే 101 కోటికి మీరు ఒరిజినల్ ఆక్షనా లేకుంటే డోర్ వెనక మీరుండి ఆక్షన్ పెట్టించారో నాకు తెలియదు, కానీ 101 కోటికి మీరు అమ్మారు. మీరు ఓఆర్ఆర్ అమ్మారు,
దాన్ని అమ్మారు. కొన్ని వేల ఎకరాలు ప్రత్యక్షంగా అమ్మారు, పరోక్షంగా అమ్మారు. మేము ఏడాది వాటిని వెనక్కి తేలేదే, తెస్తామని చెప్పలేదే. ఇక కన్వర్షన్ విషయానికి వస్తే మొన్న చెప్పాను, మళ్ళీ కొన్ని ఇప్పుడు గుర్తొచ్చినాయి, కొన్ని చెప్తాను. దిల్సుఖ్నగర్ దాని తర్వాత శిరీష్ రాజు గారికి సంబంధించిన ఇండస్ట్రీ ఒకటి ఉంటుంది. అరౌండ్ అది 42నో 43, అరౌండ్ 40 acres, 1 acre ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. అది ఎప్పటి నుంచో శిరీష్ రాజు గారు ఆడ మెయింటైన్ చేశారు. వారు కాంగ్రెస్కి అప్పుడు సంబంధించిన వాళ్ళు. దాని చేతులు మారి ఎవరో ప్రైవేట్ వ్యక్తులకు వచ్చింది. దాన్ని మీరు ఆ శిరీష్ రాజు గారి ఫ్యాక్టరీ నడిచేటప్పుడు కానీ, ఆ నడిచి కొన్ని రోజులు బంద్ అయినప్పుడు కానీ అనేక సందర్భంలో వేలాది మంది ఆ పరిసర ప్రాంతంలో నివసించే కుటుంబాలు రోడ్లెక్కి ధర్నా చేసి ఈ ఇండస్ట్రీని షిఫ్ట్ చేయండి అని అన్నాయి. ఎక్కడ బోరేసినా నీళ్లు బదులు పచ్చటి ద్రావం వస్తుందని వాళ్ళు చెప్తుండేవాళ్ళు గొడవ చేసి. ఆ ప్రాంతాన్ని కూడా మీరు ఇండస్ట్రియల్ జోన్, కెమికల్ ఇండస్ట్రీలు ఉన్న ప్రాంతాన్ని కూడా తమరు ఆధ్వర్యంలో తమరు మంత్రిగా ఉన్నప్పుడు రెసిడెన్షియల్ జోన్ కింద మీరు కన్వర్షన్ చేశారు. ఇలా ఐడిపిఎల్ చాలా ప్రాంతాల్లో మీ శాసనసభ్యులు, మీ మంత్రులుగా ఉన్న కంపెనీలు, బినామీ కంపెనీలకు సంబంధించిన ఆస్తుల్ని మీరు ఇండస్ట్రియల్ జోన్ నుంచి కన్వర్షన్ చేసి చూపించడానికి రికార్డ్ ఎవిడెన్స్ ఉంది. దానికి ప్రత్యక్షంగా మీరే సంతకం పెట్టారు. మరి అయ్యాలు మీకు గుర్తు రాలేదా? వాటిని అన్నింటినీ మేమేం మళ్ళా తిరిగి మేము అది ఇది అని ఏం అనలేదే, భయపెట్టలేదే ప్రజల్ని ఏ రోజు. అంటే ఏంది అసలు మీ బాధ ఏంది, మీ ఆ విషయం కక్కే పద్ధతి ఏందో నాకు అర్థం కావట్లా. మాట్లాడితే 5 లక్షల కోట్లు. ఏంది 5 లక్షల కోట్లు? ఎన్ని వేల ఎకరాలు ఉంది? 5 లక్షల కోట్లు ఏంటి? 5 లక్షల కోట్లు కిక్ బ్యాక్ వచ్చేది ఎట్లా? నోటికి ఏ అంకెలు ఏ పదాలు వస్తే మేము చేసినాం కాబట్టి అదే స్టైల్లో మీరు క్యాల్కులేట్, మీరు చేసిన స్టైల్లో ఇక్కడ మాకు చేయడానికి అంత ఇది నేషనల్ పార్టీ అంత ధైర్యము సత్తా మాకు నిజంగా లేదు. అంత సాహసోపేతమైంది మీది ప్రాంతీయ పార్టీ కాబట్టి మీ నాయన మీరు మీ కుటుంబంలో 4 కూర్చొని టిక్కులు పెట్టుకుంటారు. ఏడా నడవదే. ఎగ్జాక్ట్లీ ఫిగర్ నాకు ఇంకా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ ఫిగర్ నాకు తెలియకుండా నేను మాట్లాడలేను. కానీ అందుకే ఇప్పుడు నేను చెప్పింది అదే కదా. ఇప్పుడు ఈ ల్యాండ్స్ అన్ని కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. ఇవన్నీ నిజం, ఆయనే సిగ్నేచర్ చేసిండు, కన్వర్షన్ చేసింది. నియమ నిబంధనలకి నేనేమి అది ఇస్తున్నామో ఫైనల్ చేస్తున్నాం అన్నది కూడా తప్పు. అసలు మేము ఇంకా చేసిన మాత్రాన్ని ఇంప్లిమెంటేషన్ అయిందే. నేను అనేది పాలసీ డిజైన్ లో కూడా పూర్తిగా నువ్వు ఏమైందో దాని ఇంప్లిమెంటేషన్కి రాకముందే నువ్వు కన్క్లూజన్కి వచ్చేసి 5,000